నిన్న బనానాతో ట్రై చేశా కదా, అది వర్కౌట్ అవ్వలేదు అని నేను అనుకున్నా. బట్ మా ఆయన తర్వాత తిన్న తర్వాత రవ్వ లడ్డూది ఏదైతే వచ్చిందో ప్రాసెస్, అది సూపర్‌గా ఉండే. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ పాయసం చేయబోతున్నా. ఇదైతే నా ఓన్‌గా ఇన్‌స్టా రీల్ అయితే కాదు. చూడండి ఎలా చేస్తా. పాలలో ఒక కప్ రైస్ వేసి మెత్తగా ఉడికించుకున్నాను. పల్లీలైతే ఇలా దంచుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. పల్లీలు వేసంగా ఉడుకుతుందిగా, ఈలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయాయి. నేను తీసుకున్న రైస్కి అయితే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి తీగ పాకంలా వస్తుంది కదా. సో ఇలా అయితే కంప్లీట్గా వేసుకోవాలి. మంచిగా అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది నాకైతే. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడైతే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. సర్వ్ చేసుకోవడానికి పక్కన పెడుతున్నా. కొంచెం కుంకుమ పువ్వు ఇలా చేస్తే టేస్ట్ బాగుండేది, బట్ నా దగ్గర లేవు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. సో ఫైనల్లీ పుల్గం ఆర్ ఎక్సెట్రా పాయసం అంటారు. కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా ఆయనకి ఇస్తున్నా చూడండి. వేడిగా ఉంటుంది, కొంచెం చూసుకొని తిను. ఎలా ఉందో చెప్పు. కాలిందా? ఎలా ఉంది? అట్లా కాదు కానీ నిజంగా బాగుంది. నిజం బాగుంది. మొన్న రవ్వ లడ్డు తినలేగా. తను రవ్వ పెట్టకుండా ఓన్లీ బనానాది పెట్టేసరికి నాకు మిల్క్లో బనానా వేసుకొని తిన్నట్టే ఉండే. తర్వాత రవ్వ తిన్నా మస్తులు ఉండే. సో ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళైతే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పాను కదా, పాయసం ఆర్ పొంగల్ ఎవరికైతే అదే మర్చిపోయా ఇప్పటివరకు చెప్పా. సో అది ఎవరికైతే నచ్చుద్దో వాళ్ళ కింద కామెంట్ చేయండి. ఎంతమంది అయితే ఇది ట్రై చేశారో అది కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఇంకొక వీడియోతో కలుసుకుందాం. ఉంటా, బాయ్.